దేశ రక్షణ అనేది ఒక ప్రాణాలతో చెలగాటుంటుంది. అంటే ఒక ప్రాణం ఒంటరి ఉండడని ఒక నమ్మకం లేదు అటువంటి ఉద్యోగం ఇది. కానీ అసలు ఇది ఉద్యోగం కూడా కాదు. రూల్గా చెప్పాలంటే ఎవరైతే ఇలా పేలాపం పేలుతున్నారో, ఈ దేశంలో గాలి పీలుస్తూ, ఈ దేశంలో తిండి తింటూ, ఈ దేశ భారతమాతకి సేవ చేయడానికి సేవ సచ్చిన కుక్కల్లాగా బతుకుతున్న మీరు, మీకు కనీసం మీ ఇంట్లో మీ తల్లిదండ్రులుగా సేవ చేయలేరు. అటువంటిది ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం అహర్నిశలు ఏది రాత్రి పగలు ఎండనక వాననక భార్య పిల్లలు కూడా విడిచిపెట్టి పండగలు కూడా ఉండవు వాళ్ళకి. అటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క దేశ ఈ యొక్క తల్లి భారతమాత నా తల్లి అనుకొని వాళ్ళు సేవ చేస్తున్నారు. అసలు ఎంత సేవ అంటే మీరు చెప్తే నమ్మరు. బోర్డర్లో సైనికుడా, భారతకు రక్షకుడా, మా కోసం ప్రాణాలిస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, ఏ తల్లి నిన్ను వరమునిచ్చెనో ఆ తల్లి రుణము తీర్చుకొనకు సైనికుడైతివా. అటువంటి కఠోరమైనటువంటి తపస్సు ఇది. ఇది ఉద్యోగం కాదు. ఛాలెంజ్ చేస్తున్నారు, ఎవరైనా ఇంకొకసారి ఎవరైనా ఈ యొక్క దేశ రక్షకుల్ని అంటే జవాన్లు కానీ, బిఎస్ఎఫ్ కానీ, ఆర్మీ కానీ, సిఆర్పిఎఫ్ ఇటువంటి ఏ డిపార్ట్మెంట్ వ్యక్తుల్ని ఎవరైనా వాళ్ళ భార్యను కూడా ఇలాంటి మీరు జీతం వస్తుంది కదా, మీ ఆయన ఏమో అక్కడ బాగానే ఉంటాడులే, ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు, దమ్మున్నాడు ఎవరైనా కింద నంబర్ ఇస్తున్నాను, ఖచ్చితంగా మీకు అలా వెళ్ళని నేనే ఇస్తాను జీతం. మా ఓం భారత్ శక్తి మేడం నుంచి ఎవరికైతే నిజంగా అట్లాంటి ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారో మీకు జీతం నేను ఇస్తాను, దమ్ముంటాడండి రా. అందరూ ఒకసారి గట్టిగా భారత్ మాతాకి జై.